ప్రస్తుతం వచ్చేసి ఈయన సిరియాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్, తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్. ఈయన మీద $1, 2 కాదు, ఏకంగా $1,00,000 ప్రకటించారు. ఈయన యొక్క వివరాలు తెలిపినా లేదంటే కన్నా ఈయన పట్టించినా కూడా మేము $1,00,000 ఇస్తాము అని చెప్పేసి. మరి అంత పెద్ద తప్పు ఈయన ఏం చేశాడంటే కన్నా, ఒకప్పుడు ఈయన ISI, అల్ ఖైదా వంటి గ్రూపులకు లీడర్ అంట. ఇప్పుడు వచ్చేసి సౌదీ అరేబియాకి అదేవిధంగా ఇరాన్కి ఎలాగో పడదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సౌదీ రాజు ఏం చేశారంటే కన్నా, అమెరికా యొక్క ట్రంప్తో మాట్లాడేసి మేము ఈ వ్యక్తిని అయితే అనుకుంటూ ఉన్నాం కాబట్టి ఈ వ్యక్తిని మీరు తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ చేయండి, అదేవిధంగా మాకు F-35 అదేవిధంగా మిజైల్స్ వంటివి ఇచ్చినట్లయితే కన్నా మీకు దాదాపుగా $400 బిలియన్, $600 బిలియన్ ఇస్తామని చెప్పేసి ఒక చిన్నపాటి అగ్రిమెంట్ చేయించుకోవడంతో ఏకంగా అల్ ఖైదాకు సంబంధించినటువంటి వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇక్కడ కేవలం ఆయన చేయడానికి గల మెయిన్ కారణం ఇంకోటి కూడా ఉంది. మీదట వచ్చేసి సిరియాలో పూర్తిగా కంపెనీస్ ని మేమే అరేంజ్ చేస్తాం, రోడ్లు మేమే వేస్తాం, హాస్పిటల్స్ మేమే, మీకు కావాల్సినటువంటి ఆయుధాలు ప్రతి ఒక్కటి కూడా మేమే ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్స్ చేసుకుని డబ్బు తనుకుని వెళ్లిపోయారు ట్రంప్ గారు.